ప్రెస్ నోట్: నల్లగొండ జిల్లాలోని మ్రోలు చేసిన అవినీతి, అక్రమాలు బయటకు తీయడం కోసం 4 సంవత్సరాల నుండి పోరాడుతున్న సామాన్యుడు ఉబ్బని రాజు. విషయానికి, నల్లగొండ జిల్లాలోని 20 మండలాల తహసీల్దార్ గార్లు, ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన నిధులు, చేయని పనులకు సృష్టించిన అక్రమ బిల్లులపై విచారణ కోరమని 527 జిరాక్స్ ప్రతులతో ఏసీబీ డీజీ గారికి ఫిర్యాదు చేసి సమగ్ర క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులని దుర్వినియోగపరచిన సంబంధికులకు చర్యలతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలతో వసూలు చేయాలని ఫిర్యాదు చేశాను. అప్పుడు వారు నా దరఖాస్తును గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ విజిలెన్స్ డిపార్ట్మెంట్కి మే 19, 2023న బదిలీ చేశారు. వారు నా దరఖాస్తును చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ TSHYDEABAD గారికి జూన్ 15, 2023న బదిలీ చేశారు. మళ్లీ నా దరఖాస్తును కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నల్గొండ తేదీన జూలై 13, 2023న బదిలీ చేశారు. దరఖాస్తు చేసి 16 నెలలు గడుస్తున్న అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ఉద్యోగ విధులలో ఉండి నెల జీతాలు తీసుకుంటూ, నెలల గడుస్తున్న ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా